ప్రైజ్ ద లార్డ్. జూలై 17వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. మానవ జీవితం పువ్వుల పాన్పు మాత్రమే కాదు, అప్పుడప్పుడు ముళ్ళ మీద కూడా నడవాలి. ఈ విషయాన్ని మనం అందరం జీర్ణించుకోవాలి. నేను మంచిగా బ్రతుకుతున్నా కదా, నీతిగా బ్రతుకుతున్నా కదా, నాకు కష్టాలు రావు. పాపం చేసే వారికే కష్టాలు వస్తాయి, పాపంలో బ్రతుకుతున్న వారికే కష్టాలు వస్తాయి అని నీవు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మన మీద చెలరేగి దుష్టులు చాలామంది బయలుదేరుతారు. అయితే శ్రమ కలిగినప్పుడు, రోగం కలిగినప్పుడు, ఊహించని పరిస్థితులు నీ జీవితంలో కలిగినప్పుడు నీవు కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగిపోతే నీవు చేతకాని వాడివి, చేతకాని దానివవుతావు. మరి కృంగిపోకుండా ఏం చేయాలి? ఈ శ్రమ ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప మహిమనివ్వబోతున్నాడని నమ్ము. ఈ శ్రమ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడని నమ్ము. శ్రమ కలిగినప్పుడు ప్రభు దగ్గరకు రా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు ఓపికనివ్వు, శక్తిని నాకు ఇవ్వు, శ్రమ నుంచి విడుదల దయచేయని దేవుని సన్నిధిలో నీవు అడిగితే గొప్ప విడుదల దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప ఆదరణ దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్లో దావీదుకు శ్రమలు వచ్చాయి, ప్రభువుని ఆశ్రయించాడు. హిజ్కియా రాజుకు శ్రమలు వచ్చాయి, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆసా అనే రాజుకు శ్రమలు వచ్చాయి, యోబుకు శ్రమలు వచ్చాయి. శ్రమలు వచ్చినా కానీ వారెక్కడా కృంగిపోలేదు. ప్రభు దగ్గరకు వచ్చారు కాబట్టే వారు బలవంతులయ్యారు. ఏ శ్రమ కూడా నిన్ను అలానే బంధించి ఉంచలేదు. ఏదో ఒక దినమున నిన్ను వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అంతవరకు నీవు ఓపిక తెచ్చుకో, నిరీక్షణ కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. దేవుడు నీకు విడుదలిస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.